మార్కెట్లో 5-6 రకాల పేపర్లు దొరుకుతాయి. సింగిల్ ఉల్డ్ పేపర్ అనేది అద్భుతం. బిగినర్స్ అందరూ సింగిల్ ఉల్డ్ పేపర్ మీదే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్గా మనం అనుకున్నట్టు సర్కిల్స్ ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత సింగిల్ ఉల్డ్ పేపర్ మీద లైన్స్ ఉంటాయి చూసారా, ఆ లైన్కి మధ్యలో 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుందండి. వాటి మధ్యలో 4 మిల్లీమీటర్ల గ్యాప్, అంటే హాఫ్ హైట్కి స్మాల్ లెటర్ ఏ, సి, ఎం, ఎన్ అంటే పైకి వెళ్ళిపోకుండా అప్పర్ జోన్స్ కాకుండా, కిందకి వెళ్ళే లోయర్ జోన్స్ కాకుండా ఒక 13 లెటర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండే స్మాల్ లెటర్స్ 13 లెటర్స్ మిడిల్ జోన్లో ఉంటాయి. వాటిని సింగిల్ ఉల్డ్ పేపర్లో ఉండే 2 లైన్స్ మధ్యలో కరెక్ట్గా 50% వస్తుందా లేదా అని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. దానికి రెండింతల పైకి, అంటే దాదాపుగా పైన ప్రింట్ చేసి ఉన్న లైన్ వరకు అప్పర్ జోన్ లెటర్స్ ఒక 7 ఉంటాయి. దాని కింద లైన్లో కింద 2 లైన్స్ మధ్యలో కరెక్ట్గా 50%కి వచ్చే వరకు లోవర్ జోన్స్ ప్రాక్టీస్ చేయాలి. అవి ఒక 7 అక్షరాలు ఉంటాయి. ఎఫ్ అనే అక్షరం కలిపిరాతలో రాస్తే పైకి కిందకి వెళుతుంది. అదొక్కటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మిగిలిన 25 లెటర్స్ 3 జోన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అప్పర్, మిడిల్, లోవర్ జోన్స్గా సపరేట్ చేసుకుని కేవలం సింగిల్ ఉల్డ్ పేపర్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్యూచర్లో 4 ఉల్డ్ పేపర్ మీద రాస్తారా, ప్లెయిన్ పేపర్ మీద రాస్తారా, డబుల్ రూల్డ్ రాస్తారా, స్క్వేర్ రూల్డ్ రాస్తారా, ఎనీ పేపర్ నో ప్రాబ్లం. కానీ ప్రాక్టీస్ విషయానికి వచ్చినప్పుడు సింగిల్ ఉల్డ్ పేపర్ మాత్రమే ఒక అద్భుతమైన పేపర్. అది భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన ప్రసాదంగా భావించి సింగిల్ ఉల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి సైజు రావడమే కాకుండా అక్షరాల ఆకారం కూడా చాలా చక్కగా వస్తుంది.